ప్రతి పెళ్లిలో ఎంతో కొంత ఇస్తూనే ఉంటారు. కాకపోతే ఇల్లు కట్నంగా కావాలని అడగడం తప్పు. ఆ విషయం క్లియర్గా మాట్లాడి, ఇది ఉమ్మడి ఆస్తండి, అలా ఇవ్వడం కుదరదు, ఒకవేళ ఇవ్వాలనుకున్నా అందరం కలిసి మాట్లాడుకుని ఒక మాట మీదకి రావాలి. అప్పటి వరకు వాళ్ళని అలా ఉంచడం కరెక్ట్ కాదు. తన పెళ్లి కోసం అంటూ కాస్త బంగారాన్ని, కొంత డబ్బుని తీసిపెట్టాము. వాటిని కట్నంగా ఇస్తాము, తీసుకోండి అని చెప్దాం. శౌర్యని కోడలుగా అంగీకరించి మీ ఇంటికి తీసుకెళ్ళండి. మా సాంప్రదాయం ప్రకారం మీ ఇంట్లో జరిపించాల్సిన కార్యక్రమాన్ని జరిపించండి అని మాట్లాడదాం. ఎందుకు భూమి మళ్ళీ మళ్ళీ అవమానపడ్డాం? వద్దు. ఇప్పటికీ అన్నయ్యకి చెప్పకుండా వెళ్ళినందుకు ఎంత కోప్పడ్డాడు చూడు. ఇంకోసారి ఆ ప్రయత్నం చేశామని తెలిస్తే ఇంట్లో ఎవ్వరూ ఊరుకోరు. లేదు మాధవ్, అలా కామ్గా చూస్తూ ఊరుకుంటే శౌర్య, సిద్ధార్థులు బాధపడతారు. అప్పటికి సిద్ధార్థ్ మొహమాటం లేకుండా చెప్పేశాడు కదా, నేనిక్కడ ఉండలేకపోతున్నాను, ఇది నా పరిస్థితి అలా అన్నాడని. వాళ్లతో వేరు కాపురం పెట్టిస్తే అది మీకే అవమానం మాధవ్. ఇలా బయట వాళ్లతో అవమానం పడే కంటే రుద్రాణి గారింటికి వెళ్ళి తనతోనే అవమానం పడదాం. అయినా వెళ్లే వరకు అవమానిస్తుందో, చెప్పింది అర్థం చేసుకుంటుందో తెలియదు కదా. మన ప్రయత్నం అయితే మనం చెయ్యాలి కదా. సరే భూమి, నీకేదైనా మనసులో పడితే ఎవరు చెప్పినా వినవు కదా, అది నాకు తెలుసు. నీకు చేయాలనిపించిందే చేస్తావు. సరే చెయ్యి. సరే మాధవ, నేనే ఒక చివరి ప్రయత్నం చేస్తాను. ఏంటి సిద్ధార్థ్ అలా ఉన్నావు? ఏమైంది? అసలు మా మమ్మీ ఇలా ఎందుకు బిహేవ్ చేస్తుందో నాకు అర్థం కావడం లేదు. ఆవిడ గురించి తెలిసిందే కదా, తన గురించి ఆలోచించి నీ మనసెందుకు పాడు చేసుకుంటావు? ఇది కరెక్ట్ కాదు శౌర్య. పెళ్లి చేయడం ఇష్టం లేదంది. నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకున్నాను. నా లైఫ్ ఏదో నేను లీడ్ చేసుకుంటున్నాను కదా, నన్ను వదిలేయచ్చు కదా. నేనంటే ఇష్టం లేనప్పుడు, నా పెళ్ళంటే ఇష్టం లేనప్పుడు ఇల్లు కావాలి, ఆస్తి కావాలని ఇవన్నీ అడగడం ఏంటి? అసలు మా మమ్మీ అలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు. నిజంగా నా మీద ప్రేమే ఉంటే నా గురించి ఆలోచించాలి. ఇంటి గురించి, స్థలం గురించి, పొలం గురించి ఆమెకెందుకు? నేను కావాలనుకుంటుందా, మీ ఆస్తి కావాలనుకుంటుందా? అసలు తను ఏమనుకుంటుందో తనతోనే మాట్లాడుతానుండు. ఏరా, ఇప్పటి గుర్తొచ్చిందా మీ మమ్మీ? అవును, నువ్వు కాదు, నువ్వన్న మాటలు గుర్తొస్తున్నాయి. ఏంటి మమ్మీ ఇది? ఇది కరెక్టేనా? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఓ, నేనెలా బిహేవ్ చేయాలన్నది కూడా నువ్వే నాకు చెప్తావా? నీకు నా మీద ప్రేముంటే నా గురించి ఆలోచించాలి, మమ్మల్ని తీసుకెళ్ళడానికి ట్రై చేయాలి. అంతేగాని ఏమీ ఆస్తి లేనట్లు, ఎదుటి వాళ్ళ ఆస్తి కోసం ఆశపడుతున్నట్లు ఇల్లు రాసి ఇవ్వమని అడగడం ఏంటి? ఎప్పుడు తీసుకోవడమేనా మమ్మీ? ఉన్న ఆస్తులు చాలవని వాళ్ళ ఆస్తులు వీళ్ళ ఆస్తులు లాక్కొని ఇప్పటికీ చేసిన పాపాలు సరిపోలేదా? లాస్ట్ టైం కూడా బావగారి విషయంలో ఇలాగే చేశావు, ఇప్పుడు ఇలాగే చేస్తున్నావు. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు? వాళ్ళు చేసిన దాని ముందు నేను చేసింది చాలా తక్కువ. వాళ్ల వల్ల నేను ఎంత నష్టపోయానో నాకు తెలుసు, నీకేం తెలుసు? నా పరువు తీశారు, నేను స్టేషన్కి వెళ్ళడానికి కారణమయ్యారు. వాళ్ల పంచం చేరి నువ్వు నా పరువు తీసావు. నేను పద్ధతిగానే చెప్పాను మమ్మీ, నేను శౌర్యాన్ని ఇష్టపడుతున్నాను, తననే పెళ్లి చేసుకుంటాను అని. అయినా నువ్వే వినలేదు. అది నీ ప్రాబ్లం, నా ప్రాబ్లం కాదు కదా.